Hello everyone, hope you all are doing good. Welcome to another one short class of moving charges and magnetism. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఎంసెట్లో అయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ వెయిటేజ్ 1 మార్క్ వెయిటేజ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మనకి మెయిన్స్లోకి వచ్చేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా మూవింగ్ ఛార్జెస్లోంచి వస్తుంది. అయితే రెగ్యులర్గా క్వశ్చన్ వస్తుందా అంటే మనం చెప్పలేం కానీ బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎలక్ట్రిసిటీ చాప్టర్స్లో ఈసీఎఫ్ ఈపీసీ ఇవన్నీ కరెంట్ ఎలక్ట్రిసిటీ వీటికి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఎలక్ట్రోమాగ్నెటిజం కాంబినేషన్లో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. అయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ వీటిలో నుంచి కంపల్సరీగా ఒక 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఈ 3 చాప్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఎంసీఎం వీటిలో కొంచెం ఈజీగా ఉండేది ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎంసీఎం. సో ఇవాళ నేను ఎంసీఎం స్టార్ట్ చేశాను, నెక్స్ట్ ఈఎంఐ కూడా ఫినిష్ చేద్దాము. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ వన్ షార్ట్ క్లాస్. వన్ షార్ట్ క్లాస్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా క్విక్ రివిజన్ ఉంటుంది. చాలా త్వరగా కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములే ఇవన్నీ కూడా మనం గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ వన్ షార్ట్ క్లాస్లో ఇది చాలామంది అడుగుతున్నారు, ఈ వన్ షార్ట్ క్లాస్ మెయిన్స్కి ఉపయోగపడుతుందా లేదా ఎంసెట్కి ఉపయోగపడుతుందా అని. వన్ షార్ట్ క్లాస్ అనేది చాప్టర్ రివిజన్. సో కాన్సెప్ట్ అనేది ఇప్పుడు బయోట్ సావర్ట్స్లో తీసుకుంటే దాని మీద ప్రాబ్లమ్స్ ఎంసెట్లో అయినా ఒకలాగే వస్తాయి, మెయిన్స్లో అయితే కొంచెం హై రేంజ్లో వస్తాయి, నీట్లో కూడా సేమ్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో బయోట్ సావర్ట్స్లో అంటే ఏంటో తెలుసుకోవడమే వన్ షార్ట్ క్లాస్. సో వన్ షార్ట్ క్లాస్ అనేది మెయిన్స్ ప్రిపరేషన్కి, ఎంసెట్ ప్రిపరేషన్కి, నీట్ ప్రిపరేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. అయితే రిగార్డింగ్ ఎంసెట్ ఏ చాప్టర్స్ నుంచి ఏ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది అనే దానికి నేను ఒక వీడియో చేస్తానని ప్రామిస్ చేశాను. సో 1 or 2 డేస్లో కంపల్సరీగా ఆ వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. ఎంసెట్ ప్రిపరేషన్ని ఇంకా చాలా ఈజీ చేయడానికి ఆ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బయోట్ సావర్ట్స్ లా. సో బయోట్ సావర్ట్స్ లా అనేది బయోట్ సావర్ట్ ఇద్దరు సైంటిస్ట్, సో వాళ్ళిద్దరూ డెవలప్ చేసింది. సో ఈ ఇద్దరు అంకల్స్ ఏం చెప్పారు అంటే, ఒక కరెంట్ క్యారియింగ్ వైర్, దానిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది అనుకుంటే ఆ కరెంట్ క్యారియింగ్ వైర్ నుంచి ఒక r డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి. అసలు మూవింగ్ ఛార్జెస్ అనే మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ ఏంటి? మూవింగ్ ఛార్జెస్ అంటే వేరియింగ్ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒక కరెంట్, ఇదంతా ఎవరు చెప్పారు మనకి? ఆయిస్టెడ్. ఎస్, ఇదంతా ఆయన వల్ల జరిగింది. ఆయిస్టెడ్ అనే ఒక్క సైంటిస్ట్ వల్ల ఈ కాన్సెప్ట్ అంతా కూడా డెవలప్ అయింది. బట్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఆల్సో. సో బయోట్ సావర్ట్స్లో చూద్దాం. ఒక కరెంట్ క్యారియింగ్ వైర్లో కరెంట్ ఐ వెళ్తున్నప్పుడు దాని నుంచి r డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఎప్పుడూ కూడా మ్యాగ్నిట్యూడ్ అంటే ఫార్ములా రాసుకుంటాం, బట్ ఈ లెసన్ మొత్తంలో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవడానికి కొన్ని రూల్స్ వాడతాం. రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా రాద్దాం. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్. సో dB is equal to μ0/4π I dl sin theta by r square. μ0/4π అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఐ హోప్ యూ నో ద వాల్యూ. μ0/4π వాల్యూ వచ్చేసి 10⁻⁻⁷. సో డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫుల్ μ0/4π వాల్యూ 10⁻⁷. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్. డిఎల్ అనేది దీనిలో ఒక చిన్న లెంత్ ఎలిమెంట్ తీసుకుంటాము, అది డిఎల్. సైన్ తీటా అంటే ఈ లెంత్ ఎలిమెంట్ ఇక్కడ మేక్ చేసే యాంగిల్ తీటా. సో ఆర్ స్క్వేర్ మీకు తెలుసు, ఆ కరెంట్ క్యారియింగ్ వైర్ నుంచి అంటే లెంత్ ఎలిమెంట్ డిఎల్ నుంచి పీకి ఉండే డిస్టెన్స్. సో ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే ఇస్తుంది. అదే మనకి వెక్టార్ ఫామ్ కావాలి అంటే dB బార్ is equal to μ0/4π I ఇంటూ dl బార్ క్రాస్ r క్యాప్ పెడితే ఇక్కడ r స్క్వేర్ వస్తుంది. అదే μ0/4π I dl బార్ క్రాస్ r బార్ పెడితే ఇక్కడ r క్యూబ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వెక్టార్ ఫామ్లో ఆర్ క్యాప్ పెడితే కింద ఆర్ స్క్వేర్, ఆర్ బార్ పెడితే కింద ఆర్ క్యూబ్. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇది అంటే, మెయిన్స్లో 2021లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ద బయోట్ సావర్ట్స్లో. సో ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉండదు, జస్ట్ మెమరీ బేస్డ్ కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. అంటే ఇలాంటి చిన్న రేంజ్
చాలా ఈజీ టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే మెయిన్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయే విధంగా ఇస్తారు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ముందే గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న ట్రిక్స్. క్యాప్ వస్తే స్క్వేర్, బార్ వస్తే క్యూబ్, దట్స్ ఇట్. ఇప్పుడు బయోట్ సర్వర్స్లో అప్లికేషన్స్ ఏంటి? చాలా అప్లికేషన్స్ ఉన్నాయి బయోట్ సర్వర్స్లోకి. బయోట్ సర్వర్స్లో అప్లికేషన్స్కి వెళ్ళే ముందు డైరెక్షన్ చెప్పాను కదా. సో దీనికి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఎవరి రైట్ హ్యాండ్ వాళ్ళు యూజ్ చేయాలి. నా రైట్ హ్యాండ్ చూసి మీరు చేయకూడదు. ఎవరి రైట్ హ్యాండ్ని వాళ్ళు చూసుకుంటే థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్, దెన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఫింగర్స్ కర్ల్ ఇండికేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లేదా thumb indicate magnetic field direction, then the direction in which fingers curl indicate the direction of current. సో ఇది కరెంట్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కరెంట్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే కరెక్ట్గా పీ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఎలా వెళ్తున్నాయి, కరెక్ట్గా పీ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ గోయింగ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఫింగర్స్ పీ పాయింట్ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి, పీ పాయింట్ దగ్గర ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. అదే కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేసామనుకోండి. సో కరెంట్ డైరెక్షన్ కిందకు ఉన్నప్పుడు పీ పాయింట్ దగ్గర నుంచి నా ఫింగర్స్ బయటకు వస్తున్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ ఉంటుంది. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేనా అవుట్ ఆఫ్ ద ప్లేనా అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇన్ టు ద ప్లేన్ అయితే ఇన్ టూ మార్క్తో సింబలైజ్ చేస్తాం. ఇన్ టు ద ప్లేన్ ఇన్ టూ మార్క్ అలా గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ ద ప్లేన్ అయితే డాట్ పెడతాం. డాట్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద బోర్డ్ ప్లేన్. అదే ఇంటూ పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ప్లేన్. అండ్ రూల్ ఏం యూజ్ చేస్తాం? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఒకటి సర్క్యులర్ రింగ్ ఒకటి ఉంటుంది. దీనిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది అనుకుంటే దీని రేడియస్ ఆర్ అనుకుందాము. దీని యాక్సిస్ మీద ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ని కన్సిడర్ చేస్తే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? ఈ రింగ్లో వెళ్ళే కరెంట్ వల్ల పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? ఇది మీరు ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్ ఐపీఈలో చదివి ఉంటారు. సో డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుందాము. అంటే దీని డెరివేషన్ చేస్తే ఇలా మనకి 2 లైన్స్ వస్తాయి. ఈ రెండిటి రిజల్టాంట్ ఇటువైపు వస్తుంది. సో అలా ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్ట్ ఫార్ములాకి వచ్చేద్దాము. B is equal to mu0 NIR² by 2 into r square plus x square whole power 3/2. Let us write capital letter N. So small letter n కి capital letter n కి ఈ లెసన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి టర్మ్స్ చూసేద్దాం. mu0 వాల్యూ ఎంత? నాకేం చెప్పాను? mu0/4π అంటే 10⁻⁻7. అంటే mu0 వాల్యూ ఎంత వస్తుంది? 4π × 10⁻⁻7. n నంబర్ ఆఫ్ టర్న్స్. ఈ సర్క్యులర్ కాయిల్లో ఎన్ని నంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి? ఒకవేళ క్వశ్చన్లో టర్న్స్ ఏమి మెన్షన్ చెయ్యలేదు అనుకుంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఏమవుతుందమ్మా? ఈజ్ ఈక్వల్ టు 1. I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్, r రేడియస్ ఆఫ్ ద సర్కిల్, 2 కాన్స్టెంట్ మీకు తెలుసు. అగైన్ x అంటే ఆ యాక్సియల్ లైన్ మీద ఏ పాయింట్ దగ్గర మన అడుగుతున్నారో ఆ పాయింట్ డిస్టెన్స్. అయితే ఇది అట్ అ పాయింట్ P ఆన్ యాక్సిస్. అలా కాకుండా అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ అడిగారు అనుకోండి. అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ ది రింగ్ అంటే ఏమవుతుంది? పాయింట్ P ఇక్కడికి షిఫ్ట్ అయింది అంటే ఎక్స్ బికమ్స్ 0. ఇక్కడ ఎక్స్ని 0 పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ ద రింగ్. సెంటర్ ఆఫ్ ద రింగ్ ఫార్ములా వచ్చేసేటప్పటికి mu0 NI/2r మిగులుతుంది మనకి. r² కదా, r³ r² ఉంటుంది. mu0 NI/2r. సో ఈ 2 ఫార్ములా మీద చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ ఫార్ములా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే స్ట్రెయిట్ కరెంట్ క్యారీయింగ్ వైర్. ఇంకొక అప్లికేషన్కి వెళ్దాము. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రెయిట్ కరెంట్ క్యారీయింగ్ వైర్. సో నేను సెంటెన్సెస్ బోర్డు మీద రాయట్లేదు, బికాస్ సెంటెన్సెస్ అన్ని బోర్డు మీద రాస్తూ ఉంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. సో షార్ట్ టైంలో మొత్తం చాప్టర్ కవర్ చేయాలి అంటే సెంటెన్సెస్ ఓరల్గా చెప్తూ ఉంటాను. ప్లీజ్ మీరు పెన్ అండ్ పేపర్ కాపీ దగ్గర పెట్టుకుని నేను ఏదైతే హెడ్డింగ్ చెప్తానో, ఏదైతే కాన్సెప్ట్ ఓరల్గా చెప్తున్నానో వీడియోని పాజ్ చేసి వీలైతే మీరు రాసుకోండి. అప్పుడు మీ రివిజన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నోట్ చేసుకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్లీజ్
ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ అ నోట్ ఆఫ్ సెంటెన్సెస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కొక్కసారి ట్రిక్స్ అన్నీ కూడా నేను ఓరల్గా చెప్తూ ఉంటాను కాబట్టి నేను చెప్పే సెంటెన్సెస్ని మీరు నోట్ చేసుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ దేని గురించి అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు అ స్ట్రెయిట్ కరెంట్ క్యారీయింగ్ వైర్. సో స్ట్రెయిట్ కరెంట్ క్యారీయింగ్ వైర్లో ఫస్ట్ మనం ఒక ఫైనైట్ లెంత్ని కన్సిడర్ చేద్దాము. సో దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే దీని నుంచి ఏదో ఒక పాయింట్ పి అట్ అ డిస్టెన్స్ ఏ ఆర్ ఆర్ ఏదో ఒక ఆర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పి ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయోట్ సైబర్ట్స్ లాలో కరెంట్ క్యారీయింగ్ వైర్ స్ట్రైట్గా ఉండనవసరం లేదు, కానీ ఇప్పుడు చదివే అప్లికేషన్ స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్. సో స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇది ఫైనైట్ వైర్ తీసుకున్నాను. సో ఫైనైట్ వైర్లో ఫస్ట్ ఎడ్జ్ మేక్ చేసే యాంగిల్ ఆల్ఫా అనుకుంటే రెండో ఎడ్జ్ ఇక్కడ మేక్ చేసే యాంగిల్ బీటా అనుకుందాం. ఆర్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అయితే పి అనే పాయింట్ ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ది వైర్ లేదు, ఎక్కడో ఏదో ఒక పాయింట్ పీని కన్సిడర్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా కావాలి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π I/r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. μ0/4π I/r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద చాలా అప్లికేషన్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏంటి అంటే ఒకవేళ ఆ వైర్ ఇన్ఫైనైట్ అయితే ఏమవుతుంది, ఒకవేళ వైర్ ఇన్ఫైనైట్ లెంత్, ఇన్ఫైనైట్ వైర్ని యూజువల్గా ఇలా సింబలైజ్ చేస్తారు. రెండు పక్కల డాట్స్ ఉన్నాయి అంటే బోత్ ఎండ్స్ ఆర్ ఇన్ఫైనైట్ లెంత్. సో ఇన్ఫైనైట్ లెంత్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. పి అనే పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఇప్పుడు పి అనే పాయింట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే ఆల్ఫా బీటా తెలియాలి మనకి, బికాస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ మనకి తెలుసు. ఇది క్యాపిటల్ ఆర్ రాద్దాం, ఫార్ములాలో క్యాపిటల్ ఆర్ రాశాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ తెలుసు, బట్ ఆల్ఫా బీటా ఎలా తెలుస్తుంది, ఐ వాల్యూ కూడా గివెన్. ఆల్ఫా కావాలి అంటే ఈ యాంగిల్, ఇప్పుడు ఇది ఇన్ఫైనైట్లో ఉంది, ఇలా వెళ్తూ 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 ఉంటే యాంగిల్ అప్రాక్సిమేట్గా ఏమైపోతుంది అంటే ఆల్ఫా అప్రోచెస్ టు π/2 90 degrees యాంగిల్కి వెళ్ళిపోతుంది. బికాజ్ ఇది ఇన్ఫైనైట్ లెంత్, టక్ 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 వెళ్తూ ఉంటే ఏమవుతుంది ఆల్ఫా రీచెస్ టు 90 degrees. సిమిలర్లీ బీటా యాంగిల్ కూడా ఇలా ఇన్ఫైనైట్ వైర్ ఉంది, లెంత్ పెరిగిపోతూనే ఉంది. సో బీటా కూడా అప్రోచెస్ టు π/2. ఆల్ఫా అప్రోచెస్ టు π/2, బీటా అప్రోచెస్ టు π/2, సైన్ 91. సో 1 + 1 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ బి వాల్యూ ఎంత వస్తుందంటే μ0/2π I/r. ఇన్ కేస్ ఆఫ్ బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ లెంత్ ఉంటే, రెండు వైపులా ఇన్ఫైనైట్ లెంత్ ఉంటే μ0/2π I/r. ఏదో ఒకవైపే ఇన్ఫైనైట్ లెంత్ ఉంది, నెక్స్ట్ ఏదో ఒకవైపే అంటే ఒకవైపు ఇన్ఫినిటీ ఉంది, ఇంకొక వైపు వైర్ ఇలా ఉంది అంటే ఈ వైర్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది, ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు ఫైనైట్ లెంత్. సో అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా టెండ్స్ టు π/2 బట్ బీటా రిమైన్స్ సేమ్. సో ఫార్ములా ఏమవుతుంది బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π I/r ఇంటూ సైన్ బీటా ప్లస్ 1. బికాస్ ఆల్ఫా వాల్యూ π/2 కాబట్టి సైన్ ఆల్ఫా 1 అయిపోతుంది. ఇలా రకరకాల అప్లికేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. దాంట్లో ఇంకొంచెం చూద్దాము సేమ్ అప్లికేషన్లో. ఇప్పుడు రెండు వైపులా ఫైనైట్ చూసాము, రెండు వైపులా ఇన్ఫైనైట్ చూసాము. నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ఇన్ఫినిటీ వైర్ ఉంది, ఆ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇఫ్ పాయింట్ పి లైస్ ఎగ్జాక్ట్లీ హియర్, అంటే ఒక ఎడ్జ్కి కరెక్ట్గా ఆపోజిట్లో పాయింట్ పి ఉంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆల్ఫా టెండ్స్ టు π/2 బికాజ్ ఈ యాంగిల్ ఇలా వెళ్తూ 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 π/2 అయిపోతుంది. బీటా బికమ్స్ ఈక్వల్స్ టు 0. పాయింట్ పి ఇక్కడే ఉన్నప్పుడు ఏమవుతుంది బీటా బికమ్స్ ఈక్వల్స్ టు 0. లేదు పాయింట్ పి ఇక్కడుండి ఇది ఇన్ఫినిటీ అయితే బీటా π/2 అవుతుంది, ఆల్ఫా 0 అయిపోతుంది. సో ఏ ఎడ్జ్ దగ్గర పాయింట్ పి కరెక్ట్గా ఆపోజిట్లో ఉందో ఆ యాంగిల్ 0 అయిపోతుంది. సో ఇదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకవేళ వైర్ ఇలా ఉంది, అస్తమానం వైర్ వర్టికల్గా తీసుకోకర్లేదు, హారిజాంటల్గా కూడా తీసుకోవచ్చు. లెట్ us కన్సిడర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ వైర్, ప్రాబ్లం లేదు. ఈ వైర్కి ఇన్ఫైనైట్ వైర్ తీసుకోండి, ఫైనైట్ వైర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. ఇప్పుడు దీనికి ఈ పాయింట్ పి లైస్ ఎగ్జాక్ట్లీ హియర్, అంటే అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్.
అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ పాయింట్ P ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్ 0. పాయింట్ P ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0, పాయింట్ P ఇక్కడ ఉన్నా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. వెన్ ద పాయింట్ లైస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదే వైర్ ఇలా ఉన్నా కూడా అంతే, I అమౌంట్ ఆఫ్ కరెంట్, ఇక్కడెక్కడో పాయింట్ P ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. అలాగే ఈ డిస్టెన్స్ ఇక్కడెక్కడో పాయింట్ P ఉంది, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. వెన్ ఎవర్ ద పాయింట్ లైస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0. అయితే ఈ అన్ని ఎగ్జాంపుల్స్లోని ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అగైన్ మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కరెంట్ డైరెక్షన్లో థంబ్ని పెడితే దెన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఫింగర్స్ కర్లింగ్, ఫింగర్స్ P దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయమ్మా? ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని మాత్రమే యూజ్ చేస్తాము. దీంట్లో ఇంకొక చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే ఆర్క్ షేప్డ్ వైర్, కరెక్ట్గా ఆర్క్ షేప్డ్ వైర్ని తీసుకున్నాం, విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా అట్ ద సెంటర్, దీని రేడియస్ ఆర్. ఇక్కడ పాయింట్ P ఉంది అనుకుందాం, కరెంట్ I. సో ఆర్క్ షేప్డ్ వైర్ వల్ల ఇందులో వెళ్ళే కరెంట్ వల్ల పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? దీనికి ఫార్ములా B ఇజ్ ఈక్వల్ టు μ0/4π I/R ఇంటూ తీటా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్, తీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్. సో ఇది ఆర్క్ షేప్డ్ వైర్కి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్స్లో, ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక వైర్ ఉంది, I అమౌంట్ ఆఫ్ కరెంట్, ఇది ఇక్కడ ఇన్ఫైనైట్ లెంత్, ఇది ఇక్కడ ఇన్ఫైనైట్ లెంత్, I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ P అనేది సెంటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్లో ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదొక స్ట్రైట్ లైన్ వైర్, ఇదొక స్ట్రైట్ లైన్ వైర్, ఇదొక ఆర్క్ షేప్డ్ వైర్. సో వీటికి నంబర్ పెట్టుకోండి, ఫస్ట్ 1 2 3. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ P ఎవరెవరి వల్ల? ఈ వైర్ వల్ల, ఈ వైర్ వల్ల, ఈ పీస్ ఆఫ్ వైర్ వల్ల. సో వీ కెన్ రైట్ B బార్ మస్ట్ బి ఈక్వల్ టు B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్. B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్. B1 బార్ ఏంటి, B2 బార్ ఏంటి, B3 బార్ ఏంటి తెలుసుకోవాలి. సో B1 బార్ ఇజ్ ఈక్వల్ టు, B1 బార్ అంటే డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. ఈ పాయింట్ ఎక్కడుంది? అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్. ఏం చెప్పుకున్నాం? వన్ పాయింట్ P లైస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. సో B1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సిమిలర్లీ B3 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0 కదా, థర్డ్ పాయింట్. B3 ఏమవుతుందమ్మా? B3 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0 బికాస్ దీనికి కూడా అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ P ఉంది. మరి ఇప్పుడు సెమీ సర్కిల్, సెమీ సర్కిల్ అంటే ఈ ఫార్ములా వాడతాము. సో B2 బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా μ0/4π I/ దీని రేడియస్ R అనుకుందాము, I/R ఇంటూ ఇది మేక్ చేసే యాంగిల్ ఎంత? π. సెమీ సర్కిల్ కాబట్టి తీటా ప్లేస్లో ఏం రాసుకోవాలి? π. పైనే పైకో మార్ దియా, ఇక్కడ బార్ పెట్టాం కాబట్టి డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ కావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫింగర్ని పాయింట్ P దగ్గర పెట్టి కరెంట్ డైరెక్షన్లో కర్ల్ చేసినప్పుడు ఫింగర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఇక్కడ డైరెక్షన్ ఏమొచ్చింది? ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఫైనల్గా B నెట్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? B2 బార్ మాత్రమే. సో μ0I/4R విచ్ ఈస్ డైరెక్టెడ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఇలాంటి మోడల్స్ మనకి చాలా వస్తాయి. లైక్ ఇలా వచ్చి ఒక క్వార్టర్ సర్కిల్ పెట్టి ఇలా 3/4 సర్కిల్, ఇదేమైంది 3/4 సర్కిల్ తీసుకుందాము. ఇలా ఒక కరెంట్ వైర్, కరెంట్ ఇలా ఎంటర్ అయ్యి ఇలా వచ్చింది. లేదు, కరెంట్ ఇలా ఎంటర్ అయ్యి I అమౌంట్ ఆఫ్ కరెంట్ I1 I2గా డివైడ్ అయ్యి మళ్ళీ I కరెంట్గా వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. B1 B2 B3 B4. డైరెక్షన్స్ అనాలిసిస్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే దీని ఆన్సర్ 0 వస్తుంది బికాస్ ఈ రెండు పాయింట్ P ఇక్కడ ఉంది, ఈ రెండిటి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 బికాస్ ఇట్ ఈస్ లయింగ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద లైన్. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి, అప్పర్ పోర్షన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ ఉంటే డౌన్ పోర్షన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ ఉంది. సో ఈ రెండు కూడా ఈక్వలెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ క్యాన్సిల్ అయిపోతాయి. సో టోటల్ 0 వస్తుంది. సో ఈ మోడల్స్ కంపల్సరీగా మనకి మెయిన్స్లో కనిపించే మోడల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఈ బిట్స్ మనకి బయోట్ సేవర్ట్స్లో, ఇవన్నీ కూడా బయోట్ సేవర్ట్స్లో అప్లికేషన్స్. బయోట్ సేవర్ట్స్లో అప్లికేషన్స్లో ఇంకొక చిన్న అప్లికేషన్ ఏంటి అంటే, రెండు స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ వైర్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు, పక్క పక్కనే ఉన్నప్పుడు,
let us change the pen. So next application, two current carrying wires, straight current carrying wires పక్కనే ఉన్నాయి. దీంట్లో కరెంట్ I1, దీంట్లో కరెంట్ I2. ఇప్పుడు ఈ రెండింటికి వల్ల దీనివల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, దీనివల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఇందులో రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి పాయింట్ P ఇన్సైడ్ ఉన్నప్పుడు, లేదా పాయింట్ P అవుట్ సైడ్ ఉన్నప్పుడు. ఇన్సైడ్ని ఇన్ అని రాద్దాము, అవుట్ సైడ్ని అవుట్ అని రాద్దాం. P ఇన్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి? రిజల్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. P అవుట్ దగ్గర రిజల్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి? P ఇన్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇన్ రాద్దాము. B ఇన్ ఇస్ ఈక్వల్ టు μ0/2π. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ μ0/2π. I/R మనకి డిఫరెన్స్ వస్తుంది. I1 ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు మధ్యలో టోటల్ సెపరేషన్ R అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి X డిస్టెన్స్ అనుకుంటే I1 ఎంత డిస్టెన్స్లో ఉంది? X. అయితే డిఫరెన్స్ I2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది డిస్టెన్స్? R - X. ఈ డిస్టెన్స్ R - X. సో ఇలా రాయాలి. ఈ మధ్యలో ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలి. అదే P అవుట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. P అవుట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే B అవుట్ రాద్దాము. μ0/2π. ఇక్కడ ఏమైంది? ఈ డిస్టెన్స్ లెటస్ కన్సిడర్ y. సో I1/y ప్లస్ సింబల్ వస్తుంది. బయటకు వచ్చేటప్పటికి రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యాడ్ అయిపోతాయి. మీరు ఒకసారి చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండిటి వల్ల అవుట్వర్డ్ ఉంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వేసుకున్నా మీకు ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ I2 ఏమైంది? ఇప్పుడు ఇది ప్లస్ ఇది, ఈ టోటల్ డిస్టెన్స్ కాబట్టి R + y. ఇదే సేమ్ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇస్తారు. సేమ్ కాన్సెప్ట్. కరెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు I1 I2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది, ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది, అంతే. ఇంకా అంతకంటే వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి ఉంటుంది మనకి. నల్ పాయింట్ అంటే ఏంటమ్మా? టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోవాలి. నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోవాలి. ఇదొక కరెంట్ క్యారీయింగ్ వైర్, ఇదొక కరెంట్ క్యారీయింగ్ వైర్. ఈ రెండిటికి మధ్యలో సెంటర్లో గనక, సెంటర్ అంటే ఎక్కడో ఏదో ఒక పాయింట్ దగ్గర I1 I2, ఇదొక I1 కరెంట్, I2 కరెంట్. ఒకవేళ నల్ పాయింట్ గనక ఇన్సైడ్ ఇన్ బిట్వీన్ ద వైర్స్ కన్సిడర్ చేస్తే నల్ పాయింట్కి ఫార్ములా ఇక్కడ నుంచి X డిస్టెన్స్లో తీసుకుంటాం కదా. X = ఈ రెండింటి మధ్యలో సెపరేషన్ R అనుకోండి. R/√I2/I1 - 1. ఇన్ బిట్వీన్ అయితే నల్ పాయింట్ మైనస్ వస్తుంది. అదే అవుట్ సైడ్ P అవుట్ సైడ్ అనుకోండి, అవుట్ సైడ్ సమ్ y డిస్టెన్స్ అనుకుందాం. y = R/√I2/I1 + 1. సో ఇది నల్ పాయింట్స్ మీరు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ గ్రావిటేషన్ ఫీల్డ్లో కానీ అన్ని నల్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే Q2/Q1 వస్తుంది, గ్రావిటేషన్లో అయితే M2/M1 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మనకి రిపీటెడ్ కాన్సెప్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న ఫార్ములా ఏంటి అంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై 2 ప్యారలల్ కరెంట్ క్యారీయింగ్ వైర్స్. ఇందులో I1 అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది, దీంట్లో I2 అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R అనుకుందాం. ఇప్పుడు దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అలాగే దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఆ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్వశ్చన్ అడిగితే, క్వశ్చన్లో ఫోర్స్ పర్ లెంత్ క్వశ్చన్ అడిగితే μ0/2π I1 I2/R. R అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద కరెంట్ క్యారీయింగ్ వైర్స్. అదే ఒకవేళ ఫోర్స్ మాత్రమే అడిగితే ఈ L ఇటువైపు వచ్చేస్తుంది. μ0/2π I1 I2/R × L. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అడిగారా, ఫోర్స్ మాత్రమే అడిగారా? సో ఇవి మనకి బయోట్ సావర్ట్స్ లాలో వచ్చే మొత్తం అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఆంపియర్స్ సర్క్యూటల్ లా ఒకటి వస్తుంది మనకి. ఇది ఒక బుడ్డి టాపిక్, ఆంపియర్స్ సర్క్యూటల్ లా. చాలా చిన్న టాపిక్. ఇది దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీలో గాస్ లా ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఆంపియర్ సర్క్యూటల్ లా అంటాము. సో దీనికి ఫార్ములా ఇంటిగ్రేషన్ B.dl ఇంటిగ్రేషన్ B.dl μ0I. ఇక్కడ I ఏంటి అంటే ఎన్క్లోజ్డ్.
మనం ఎప్పుడు గాస్ లా అని గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ. గాస్ లా అనేది ఎక్కడ అప్లై అవుతుంది? ఓన్లీ క్లోజ్డ్ సర్ఫేసెస్కి అప్లై చేస్తాం. సో ఆంపియర్ సర్క్యూట్ లా కూడా అంతే. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఏదో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, దీనికి లోపల ఒక కరెంట్ I1, ఇంకొక కరెంట్ I2, ఇంకొక కరెంట్ I3, I4, I5, ఇక్కడ రాద్దాం, I5, I6, ఇలా రకరకాల కరెంట్ వైర్స్ ఒక ప్లేస్లో నుంచి బయటకు వెళ్తున్నాయి అనుకుందాం. ఇక్కడ నేను కొన్నిటికి డాట్స్ పెట్టాను, కొన్నిటికి ఇంటూ పెట్టాను. మీనింగ్ ఏంటి? డాట్ అంటే కరెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, ఇంటూ అంటే కరెంట్ గోయింగ్ ఇన్ టు ద ప్లేన్. ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ I ఏం కన్సిడర్ చెయ్యాలి? I5, I6 కన్సిడర్ చెయ్యకూడదు, బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది క్లోజ్డ్ సర్ఫేస్. మనం కన్సిడర్ చేయాల్సినవి I1, I2, I3, I4 మాత్రమే. దానిలో కూడా I1, I2, I4 పాజిటివ్ తీసుకుంటే I3 నెగిటివ్ తీసుకోవాలి, లేదా రివర్స్. ఇంటూ ద ప్లేన్ పాజిటివ్ తీసుకుంటే అవుట్ ఆఫ్ ద ప్లేన్ నెగిటివ్ తీసుకోవాలి. సో అదొక్కటి మనం పాటిస్తే చాలు. ఇక్కడ ఈ ఆంపియర్ సర్క్యూట్లో అనేది చాలా చిన్న కాన్సెప్ట్. జస్ట్ కరెంట్స్ ఆ సర్క్యూట్లో ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో ఇంక్లూడ్ అయ్యాయా లేదా, అంతే, అంతవరకే. సో ఇదంతా కూడా మనకి ఒక పార్ట్ ఆఫ్ ఎంసీఎం అనేది చాలా చాలా పెద్ద చాప్టర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఇందులో ఒక చిన్న పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొక చిన్న పార్ట్ ఏంటి అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై అ ఛార్జ్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ ఛార్జ్ when it is placed in a magnetic field. ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. సో ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే F = QVB sin theta, లేదా F bar = Q × V bar cross B bar. ఇందులో క్యూకి బార్ పెట్టకూడదు, బికాస్ ఛార్జ్ అనేది ఆబ్వియస్లీ స్కేలార్ క్వాంటిటీ. సో V బార్ క్రాస్ B బార్. సో దీని ప్రకారం మనకి ఏం తెలుసు? తీటా 0 అయితే, తీటా దేనికి మధ్యలో? వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. ఒకవేళ వెలాసిటీ 0 అంటే ఛార్జ్ రెస్ట్లో ఉంటే ఫోర్స్ 0, ఇట్ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్. తీటా 0 అంటే వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ కానీ అయినా ద ఫోర్స్ విల్ బీ 0. సో ఆ రెండు యాంగిల్స్ కాకుండా మరి ఫోర్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే వెన్ ఎవర్ ద ఛార్జ్, ద వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వెలాసిటీ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం ఫోర్స్. అది కూడా 90 degreesలో ఎంటర్ అయినప్పుడు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఉంది, వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇలా వెళ్తుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది వెలాసిటీ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్. ఇలా వెళ్తున్నప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. అండ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కనుక అప్లై చేస్తే మీరు యూ విల్ సీ దట్ ద పార్టికల్ టేక్స్ సర్క్యులర్ పాత్. Whenever theta is equal to 90 degrees, the particle goes into circular path. ఆ సర్క్యులర్ పాత్కి ఒక రేడియస్ ఉంటుంది, దాని ఫార్ములా R = mv/qb. R = mv/qb. దీని మీద చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రేడియస్ ఏంటమ్మా? ఒక ఛార్జ్డ్ పార్టికల్ని పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ ఉంది, ఇది B బార్. దీని లోపలికి V బార్ వెలాసిటీ అంటే పర్పెండిక్యులర్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ టేక్ అ సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్ రేడియస్ R అనుకుంటే R = mv/qb. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే MV ప్లేస్లో మళ్ళీ MV అంటే ఏంటమ్మా? మొమెంటం. P/QB. మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ K = P²/2m, లేదా P = √2km లేదా 2mk. సో √2mk/qb. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నేర్చుకున్నవే. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఛార్జ్డ్ పార్టికల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ ఛార్జ్డ్ పార్టికల్కి వెలాసిటీ రావడానికి దానిని కొంత పొటెన్షియల్తో యాక్సెలరేట్ చేస్తారు. ఆ పొటెన్షియల్ వాల్యూ గనక ఇస్తే R = √2m, k ప్లేస్లో Q × V/qb.
ఈ v వేరు, ఈ v వేరు. ఇది వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్, అందుకే స్మాల్ లెటర్ v రాశాను. ఇది పొటెన్షియల్, అంటే చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు దానిని కొంత పొటెన్షియల్తో యాక్సెలరేట్ చేస్తారు. ఆ పొటెన్షియల్కి ఫార్ములా. ఇప్పుడు ఈ పొటెన్షియల్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా కాకుండా అదర్ దాన్ theta other than 0 degrees, 180 degrees and 90 degrees. 0 degrees, 180 degrees, 90 degrees కాకుండా వేరే ఏదైనా యాంగిల్తో తీటాని కనుక మనం పంపిస్తే, అంటే ఇది V బార్, ఇది B బార్, యాంగిల్ తీటా అయితే ఇట్ విల్ టేక్ అ హెలికల్ పాత్. ఒక హెలికల్ పాత్లో వెళ్తుంది. ఈ హెలికల్ పాత్లో వెళ్ళినప్పుడు, సర్క్యులర్ పాత్లో వెళ్ళినప్పుడు దీనికి టైం పీరియడ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో హెలికల్ పాత్లో వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ రెండు పార్టికల్స్ మధ్యలో ఉండేదాన్ని పిచ్ అంటాము. సో ఆ పిచ్ అనే ఫార్ములా ఏంటి? పిచ్ ఇస్ ఈక్వల్ టు హారిజాంటల్ డిస్టెన్స్. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. సో పిచ్కి ఫార్ములా ఏం రాస్తాము అంటే హారిజాంటల్ వెలాసిటీ, హారిజాంటల్ కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏంటి? v cos theta ఇంటూ టైం పీరియడ్, ఒక టైం తీసుకోవడానికి పట్టిన టైం. ఆ టైం పీరియడ్కి ఫార్ములా ఏంటి అంటే t ఈజ్ ఈక్వల్ టు t ఎలా వస్తుంది మనకి అంటే 2πr బై v. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై వెలాసిటీ, 2πr బై v. r ప్లేస్లో mv బై qb సబ్స్టిట్యూట్ చేస్తాము. 2π by v इंटू mv by qb. सो v ने v को मार दिया. सो 2πm by qb. t टाइम इज इक्वल टू 2πm by qb. ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ టైం పీరియడ్ సర్క్యులర్ మోషన్కి కూడా రాసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్స్ మనకి సైక్లోట్రాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఇవే కాన్సెప్ట్స్ వాడతారు. సైక్లోట్రాన్లో ఏమవుతుంది? చార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. సైక్లోట్రాన్ మీరు ఐపీఈలో డిలీటెడ్ కాబట్టి చదివి ఉండరు. బట్ సైక్లోట్రాన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రజెంట్ అయి ఉంటాయి. సో దానివల్ల చార్జ్డ్ పార్టికల్ అనేది యాక్సెలరేట్ అవుతుంది. సో సైక్లోట్రాన్లో కూడా రేడియస్కి సేమ్ ఫార్ములా mv by qb. ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. వెలాసిటీ పెరిగితే పార్టికల్ రేడియస్ పెరుగుతుంది. ఇక్కడ టైం పీరియడ్ తెలుసు కాబట్టి సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ qb by 2πm. సో ఇది సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ. కాన్సెప్ట్స్ అన్ని సేమ్ సిమిలర్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి లొరెంజ్ ఫోర్స్. ఈ అంకుల్ ఏం చెప్పారు అంటే, లొరెంజ్ అనే అంకుల్ ఏం చెప్పారంటే వెన్ బోత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సైమల్టేనియస్గా ప్రెజెంట్ అయినప్పుడు చార్జ్డ్ పార్టికల్ v వెలాసిటీతో గనక వెళ్తే దాని మీద నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీస్. సో ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? EQ, F ఈజ్ ఈక్వల్ టు EQ, ఈ బార్ ఇంటూ క్యూ తీసుకుందాం. బికాస్ ఎలక్ట్రిసిటీలో మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకునే ఫార్ములా. ఫోర్స్ డ్యూ టు దీనికి ఫార్ములా ఏంటమ్మా? క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్. సో మనం ఇక్కడ క్యూని కామన్ తీస్తే ఈ బార్ ప్లస్ వి బార్ క్రాస్ బీ బార్. ఇది ఎఫ్ నెట్కి ఫార్ములా. ఇది మన లొరెంజ్ అంకుల్ మనకి ఇచ్చిన ఫార్ములా. సో ఇది జస్ట్ ఫార్ములా అప్లికేషన్, అంటే మనకి క్రాస్ ప్రోడక్ట్ బేస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ. సో మీరు క్రాస్ ప్రోడక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక చిన్న ఫార్ములా, బిల్ సైన్ తీటా. నా ఫేవరెట్ ఫార్ములా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిల్ సైన్ తీటా. ఇదొకటి. ఈ ఫార్ములా దేనికి యూజ్ చేయాలి అంటే స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ఒక లెంత్ ఎల్ ఉంది, దానిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. అప్పుడు దానిని తీసుకెళ్ళి ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. దీంట్లో ఐ కరెంట్ వెళ్తుంది, దీనిని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. అప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారీయింగ్ వైర్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందంటే బిల్ సైన్ తీటా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. క్రాస్ ప్రొడక్ట్లో కావాలి అంటే ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్. ఐ అనేది చూడ్డానికి వెక్టార్లా కనిపిస్తుంది, కానీ అది వెక్టార్ క్వాంటిటీ కాదు, స్కేలార్. సో ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్. ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ MCM. ఒక పార్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది. లాస్ట్ పార్ట్ ఏంటి అంటే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్.
మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. ఐ థింక్ ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, బికాస్ ఇది చాలా పెద్ద చాప్టర్. సో ఎవరెవరికి ఏ టైంలో కావాలో ఆ టైంకి స్కిప్ చేసి ఆ పార్ట్ చూసుకోండి. సో నేను ప్రొసీడ్ అయిపోతున్నాను. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఆల్రెడీ ఐపీలో 4 మార్క్ క్వశ్చన్, దాని కన్స్ట్రక్షన్ ఏంటి ఇదంతా మీరు చదివే ఉంటారు. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే సి తీటా ఇజ్ ఈక్వల్ టు BIAN. సో ఇది ఇందులో సి ఏంటి తీటా ఏంటి చూద్దాం. సి అంటే ద టార్క్ పర్ యూనిట్ ట్విస్ట్. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ అనమాట. సి అనేది కాన్స్టెంట్, టార్షనల్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. తీటా అనేది యాంగిల్, ఎంత తిరిగింది ఆ వైర్, మనకి ఫాస్ఫర్ బ్రాంజ్ వైర్ ఉంటుంది కదా, అది ఎంత యాంగిల్ తిరిగింది. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ కరెంట్, ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, πr² రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కరెంట్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సి తీటా బై BAN. సి తీటా బై BAN, లేదు తీటా కావాలి ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CBAN అనేవి కాన్స్టెంట్స్, అంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీటా. కరెంట్ పెరిగితే వైర్లో ట్విస్ట్ ఎక్కువగా ఉంటుంది, కరెంట్ తగ్గితే వైర్లో ట్విస్ట్ తక్కువగా ఉంటుంది, దానివల్లనే రీడింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇది మనకి MCG మెయిన్ ఫార్ములా. దీంట్లో వచ్చేటప్పటికి మనము హౌ టు కన్వర్ట్ MCG ఇంటూ యామ్మీటర్ అండ్ ఇంటూ గ్యాల్వనోమీటర్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానికి మనం షంట్ అనే పదం వాడతాం. షంట్ అంటే ఏంటమ్మా, వెన్ అ స్మాల్ రెసిస్టెన్స్, ఇది గ్యాల్వనోమీటర్ అనుకుంటే, వెన్ అ స్మాల్ రెసిస్టెన్స్ S అనే దానిని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు దీనిని షంట్ రెసిస్టెన్స్ అంటాం. ఎందుకు అంటే గ్యాల్వనోమీటర్ సెన్సిటివ్ ఆపరేటర్స్ కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ నుంచి దానిని సేవ్ చేయడానికి ప్యారలల్లో ఒక చిన్న రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తారు. దీనిని షంటింగ్ అంటారు. ఇది షంట్ రెసిస్టెన్స్. ఇందులో ఇప్పుడు కరెంట్ అనేది 2 పార్ట్స్, ఇక్కడ జంక్షన్ దగ్గర డివైడ్ అయిపోతుంది. గ్యాల్వనోమీటర్ నుంచి వెళ్ళే కరెంట్ IG, షంట్లో నుంచి వెళ్ళే కరెంట్ IS అనుకుందాము. నార్మల్ ప్యారలల్ కాంబినేషన్లో ఏదైతే వాడతామో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ I ఈజ్ ఈక్వల్ టు IG ప్లస్ IS, ఇది మనకి కిర్చాఫ్స్ లా నుంచి తెలుసు. గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ G అనుకుంటే R ఈక్వివలెంట్ ఏమవుతుందమ్మా, GS బై G ప్లస్ S, R1 R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ నుంచి నాకు I కావాలి అనుకుంటే I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో I ఈజ్ ఈక్వల్ టు V బై R. I ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బిట్వీన్, ఇక్కడ ఒక పాయింట్ P, ఇక్కడ ఒక పాయింట్ Q అనుకుంటే పాయింట్ PQ మధ్యలో పొటెన్షియల్ V అనుకుందాము. సో V బై R ఇది కిందకి వెళ్తుంది కాబట్టి V బై GS ఇంటూ G ప్లస్ S. ఎలా కావాలన్నా మార్చుకోవచ్చు. ఇదంతా కూడా ప్యారలల్ కాంబినేషన్ అప్లికేషన్. ఇప్పుడు యామ్మీటర్గా ఎలా కనెక్ట్ చేయాలి, దీనిని ఎలా కన్వర్ట్ చేయాలి, గ్యాల్వనోమీటర్గా ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాం. యామ్మీటర్గా కన్వర్ట్ చేయాలంటే ఇదే కాన్సెప్ట్ వస్తుంది. గ్యాల్వనోమీటర్కి ఒక చిన్న రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే నౌ దిస్ ఈజ్ కాల్డ్ ద యామ్మీటర్ కన్వర్షన్. IG కరెంట్, IS కరెంట్. సో ఇది యామ్మీటర్గా మార్చడానికి కావాల్సిన కన్వర్షన్. సో యామ్మీటర్గా మార్చినప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ని ఎలాగో ఇక్కడ చదువుతాం కాబట్టి ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు మనకి, రేంజ్. ఈ యామ్మీటర్ రేంజ్ని పెంచాలి. సో ఆ రేంజ్ని పెంచడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ రేంజ్ని పెంచడానికి ఫార్ములా ఏంటి అంటే G బై I బై IG మైనస్ 1. ఇక్కడ I బై IG మైనస్ 1ని N-1గా కూడా రాస్తారు. N అనేది రేంజ్ అనమాట. ఆ రేంజ్ని పెంచడానికి మనకి ఫార్ములా ఉంటుంది. సో ఆ రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే N ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా N ప్లేస్లో ఏముందమ్మా, I బై IG, న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్. సో దీనిని ఎలా రాయొచ్చు అంటే న్యూ రేంజ్ అలా రాసుకుందాం. న్యూ రేంజ్ బై ఓల్డ్ రేంజ్ అని రాసుకోవచ్చు. లేదు డివిజన్, కరెంట్, న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్, న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్, లేదా న్యూ రేంజ్ బై ఓల్డ్ రేంజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డివిజన్స్. ఒకవేళ డివిజన్స్లో రాస్తే న్యూ డివిజన్స్ పర్ యాంపియర్ బై ఓల్డ్ డివిజన్స్ పర్ యాంపియర్. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. యామ్మీటర్ని ఎప్పుడు సర్క్యూట్లో సిరీస్లోనే కనెక్ట్ చేయాలి, ఇవన్నీ మనకి తెలుసు. నెక్స్ట్ వోల్ట్ మీటర్గా ఎలా కనెక్ట్ చేయాలి, కన్వర్ట్ చేయాలి. ఒక గ్యాల్వనోమీటర్ని వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయడానికి ఆ గ్యాల్వనోమీటర్కి సిరీస్లో ఒక షంట్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తే
ఇదంతా కూడా మనకి ఒక వోల్ట్ మీటర్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ అలాగే వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో ఆర్ ఈక్వివలెంట్ చూసుకోవాలి అంటే ఆర్ ఈక్వివలెంట్ ఇస్ ఈక్వల్ టు సిరీస్లో ఉన్నాయి కాబట్టి G ప్లస్ S. G అనేది రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద గాల్వనోమీటర్. ఇక్కడ నుంచి ఐకి ఫార్ములా రాసుకోవచ్చు, వికి ఫార్ములా రాసుకోవచ్చు. పొటెన్షియల్ కనుక్కోవాలి అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. సో I ఇంటూ G ప్లస్ S. పొటెన్షియల్ కావాలి అంటే I ఇంటూ G ప్లస్ S. దీనిలో కూడా రేంజ్కి ఫార్ములా ఉంటుంది. సో దీనిలో రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే న్యూ రేంజ్ బై ఓల్డ్ రేంజ్. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ పెంచాలి, 0 నుంచి కొన్ని వోల్ట్స్ వరకు నాకు రేంజ్ పెరగాలి అంటే న్యూ రేంజ్ని V2 అనుకుంటే ఓల్డ్ రేంజ్ V1 అనుకుందాం. V ఫార్ములా ఏంటమ్మా I/R. సో IG ఆర్ I ఇంటూ న్యూ రేంజ్ అనేటప్పటికి గాల్వనోమీటర్కి షంట్ని కనెక్ట్ చేసాం కాబట్టి G ప్లస్ S బై ఓల్డ్ రేంజ్ I ఇంటూ ఓల్డ్ రేంజ్లో G ఒకటే ఉంది కాబట్టి మనకి G మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఐనే ఐకో మార్ దియా. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందమ్మా G/G S/G. సో 1 ప్లస్ S/G. రేంజ్కి ఫార్ములా 1 ప్లస్ S/G. వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా కనెక్షన్ ప్యారలల్ కాంబినేషన్లో ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా చాలా షార్ట్కట్లో కేవలం ఫార్ములే మీకు మెమరైజ్ చేయడానికి చేసిన వీడియో. అయితే కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గానే ఉంటాయి మీకు ఇవన్నీ కూడా. జస్ట్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. MCMలో ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్లో ఈ ఫార్ములా నుంచి మాత్రమే మనకి బిట్స్ వచ్చాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ అన్ని క్వశ్చన్స్